హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు ఓరియో కేక్ ఏసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్‌గా ఏసేసుకోవచ్చు ఈ కేక్ అయితే. నేనైతే ఒక 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నా అండి. ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ 10 రూపీస్‌వి తీసేసుకొని మొత్తం గిన్నెలోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకొని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు మిల్క్, ఇవి నార్మల్ రూమ్ టెంపరేచర్‌వే అండి. మొత్తం ఏం పట్టలేదండి నాకైతే మిల్క్. చూసుకొని కలుపుకోవాలి. కొంచెం బ్యాటర్ థిక్‌గానే ఉండాలి. బాగా పల్చగా కావద్దు. ఒకవేళ చేస్తుంటే పల్చగా అయిపోయిందంటే మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ మిక్సీ పట్టేసి వేసేసుకోండి. సో, ఇందులో ఆల్రెడీ బిస్కెట్స్‌లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్వీట్ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అంతే. ఒక గిన్నె మనకు సైజు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి గిన్నె తీసేసుకొని బటర్ పేపర్ వేసేసుకోవాలి. బటర్ పేపర్ లేని వాళ్ళు మైదా పిండితోటి ఇలా డస్ట్ చేసుకోవాలి. కింద ఆయిల్ వేసేసుకొని తర్వాత పిండి వేసేసుకొని తర్వాత బ్యాటర్ వేసేసుకోవాలి. ఒక 2, 3 సార్లు ట్యాప్ చేయాలి. మీకు పైన ఏమన్నా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయండి. నా దగ్గర చాకో చిప్స్ ఉండండి. అవి వేసుకుంటున్నా. ఒక 10 నిమిషాల ముందే ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 20 నిమిషాలైతే ఈజీగా పట్టిందండి. మర్చిపోతామనుకుంటే అలారం పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత టూత్ పిక్ తోటి చెక్ చేసుకోవాలి. ఒక 2, 3 ప్లేస్‌లో చెక్ చేసుకోవాలి. కేక్ అయితే రెడీ అయిందండి. దీన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. పక్కకు పెట్టేసి కంప్లీట్‌గా చల్లారిన తర్వాతనే డీమోల్డ్ చేయాలి. పక్కకు ఎడ్జెస్‌కి ఒకసారి నైఫ్ తోటి ఇలా అంటే ఈజీగా ఊడొస్తా ఉంటది. గిన్నె ఉల్టా పెట్టేసి తిప్పేసుకుంటే కింద బటర్ పేపర్ వేసుకుంటాం కదా, ఈజీగా ఊడొస్తా ఉంటది. చూడండి కేక్ అయితే ఎంత బాగుందో. చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. మీరు ఓరియో కేక్ అయితే రెడీ అండి. దీనిపైన మనకేమన్నా ఇంకా నార్మల్ కేక్ లాగా బయట కట్ చేసుకునే దానిలాగా కావాలనుకుంటే ఇది చేసుకోండి. లేకపోతే అక్కడి వరకే సరిపోతుందండి. దీనికోసం అయితే నేను ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక టేబుల్ స్పూన్ షుగర్, కొన్ని మిల్క్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా దాన్ని ఉడకనివ్వాలి దగ్గరకు వచ్చేంత వరకు. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ, షుగర్ కరిగి కొంచెం బటర్ వేసుకుంటే షైనింగ్‌గా బాగుంటుంది. సో, దీన్ని ఇట్లా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటుతా ఉంటది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. వేడి దాన్ని అస్సలే పోసుకోవద్దు కేక్ పైన. ఇలా చల్లారిన తర్వాత డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు గిన్నెతోటి. నేను స్పూన్ తోటి వేసుకుంటున్నా. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండీ! హర్షీస్ చాక్లెట్ సిరపు అది కూడా వేసుకోవచ్చు. మీకు ఇది కావాలనుకుంటే. లేకపోతే లేదు. పైన నా దగ్గర అయితే ఇవి ఉండే అండి స్ప్రింకిల్స్. ఇవి వేసుకుంటే బయట మనం కేక్ కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలా లుక్ బాగుంటుంది. పిల్లలైతే తినడానికి ఇష్టపడుతుంటారు. మన పైన ఏదైనా స్టిక్కర్ తెచ్చేసి ఒకవేళ బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే స్టిక్కర్ లాంటివి పెట్టేసుకొని కేక్ కట్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. ఎవరైనా సడన్గా వచ్చి వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉన్నా కానీ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. ఎవరైనా చేసేయచ్చు. అంతే అండి. ఓరియో కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.